హలో ఆల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అయితే మనం ఈరోజు జూలై 2, 2024 కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి సోయక్ రివర్ ఇది లడఖ్లో ఉంది. ఇది మనకి సోయక్ రివర్ అనేది మనకి సింధు ఉపనది. అలాగే మనకి లడఖ్ గవర్నర్ వచ్చేసి మనకి బిడి మిశ్రా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి విశ్వనాథ్ గోల్డర్ కమిటీ వచ్చేసి మనకి మోస్పీక్ ఉంది. విశ్వనాథ్ గోల్డర్ కమిటీ వచ్చేసి మనకి మోస్పీక్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి చైనా విస్తీర్ణం శాంతికి అవరోధ. చైనా విస్తీర్ణం శాంతికి అవరోధ రెండో థామస్ షోల్దీ మాట. ఇది వచ్చేసి మనకి దక్షిణ చైనా సముద్రంలో ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి గ్లోబల్ డైట్ క్వాలిటీ స్కోర్ వచ్చేసి మనకి WHO అండ్ యునిసెఫ్ అయితే ఇచ్చింది. మనకి ఆరోగ్యకరమైన ఆహారంపై అధ్యయనం అన్నమాట. గ్లోబల్ డైట్ క్వాలిటీ స్కోర్ WHO అండ్ యునిసెఫ్ 25 రకాల మీద ఇచ్చింది. అయితే మనకి ఇక్కడ WHO అనేది మనకి 1945 జెనీవా. దీనికి డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకి టెడ్రస్ అధనం గేబ్రియస్. యునిసెఫ్ వచ్చేసి మనకి న్యూయార్క్లో ఉంది. దీనికి వచ్చేసి మనకి క్యాథరిన్ రసెల్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి GST 2024 జూన్ అన్నమాట 1.74 లక్షల కోట్లు. 1.74 లక్షల కోట్లు. ఫ్రెండ్స్ మీరైతే నోట్స్ కింద ఇలా రాసుకోండి, ఒకసారి రివిజన్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎయిర్ ఇండియా పైలట్ల శిక్షణ సంస్థ అమరావతి మహారాష్ట్రలో ఉంటుంది అన్నమాట. ఇది అమరావతి అంటే ఏపీ కాదు, మహారాష్ట్రలో ఉన్న అమరావతి అని చెప్పొచ్చు. టాటా గ్రూప్ యాజమాన్యం అన్నమాట. దక్షిణ ఆసియాలోనే అతిపెద్దది అని చెప్పొచ్చు ఎయిర్ ఇండియా పైలట్ల శిక్షణ సంస్థ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ALOS-4 జాక్ష అడ్వాన్స్డ్ ల్యాండ్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సునీత సౌనిక్ మహారాష్ట్ర అన్నమాట. ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ మహారాష్ట్ర అని చెప్పొచ్చు. ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి మనకి సునీత సౌనిక్ మహారాష్ట్ర అన్నమాట. అండ్ జార్ఖండ్ 13వ సీఎం వచ్చేసి మనకి హేమంత్ సోరెన్. జార్ఖండ్ 13వ సీఎంగా హేమంత్ సోరెన్. గవర్నర్ వచ్చేసి మనకి CP రాధాకృష్ణ. ఇదే CP రాధాకృష్ణ మనకు వచ్చేసి మనకి తెలంగాణకి ఉన్నారు. అలాగే మనకి పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర కూటలోన జైన యక్షిణి శిల్పం అయితే మనకి దొరికింది. జైన యక్షిణి శిల్పాలు అంటే ఇది ఎక్కడ దొరికింది అంటే మనకి జనగామి జిల్లా పాలకుర్తి మండలం కూడూరులో దొరికింది. అరుదైన జైన పద్మావతి శిల్పాలు అన్నమాట. ఇది 23వ తీర్థంకుడైన పరశునాథుడి శాసన దేవరని చెప్పొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ అని చెప్పొచ్చు 2024. ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ 2024. ఇది వచ్చేసి మనకి విన్నర్ వచ్చేసి మనకి జార్జ్ రసెల్ అని చెప్పొచ్చు. అలాగే మనకి దక్షిణాఫ్రికా ఏకైక టెస్టులో ఘన విజయం ఇండియా అని చెప్పొచ్చు. ఉమెన్స్కి సంబంధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి మనకి స్నేహరాణి 10 వికెట్స్ అయితే తీసింది. కెప్టెన్ వచ్చేసి మనకి హర్మన్ ప్రీత్. అండ్ షఫెల్ వర్మ వచ్చేసి మనకి 220 రన్స్ అయితే చేసింది. అలాగే మనకి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 వచ్చేసి మనకి సింగపూర్లో నిర్వహిస్తున్నారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15, 2024 వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే జూలై 2, 2024 కరెంట్ అఫైర్స్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.